కొంచెం వెనక్కి 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 బాబు వెనక్కి రా. ఇండియా మా వంగద్దు మా తలకు తగలుతుంది. నాదెక్కడ ఏం కాదు ఇదేగా మేయర్ హాస్పిటల్ సంతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోచనో లోచమానః శోభనః శోభమానః కళ్యాణః. పాప పరిహారం చేకూరాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రత్యేకించి పూజలు నిర్వహించారు. ఒక్క నిమిషం సాయి. తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి శ్రీ వెంకటేశ కళ్యాణ నిదయేర్థినాం శ్రీనివాస వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతకు, ఆలయ విశిష్టతకు అత్యంత అపచారం చేసి అనరాని మాటలు తన నోటి గుండా
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయ ప్రాముఖ్యతను తగ్గించేటువంటి విధంగా మా హయాంలో తయారు చేసినటువంటి స్వామివారి అన్నప్రసాదాలకు లడ్డూకు అత్యంత అమృతతుల్యమైనటువంటి లడ్డూకు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని అపవాదు వేశారు. ఇది పెద్ద దుమారమే రేగింది. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి దీనికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను తీసుకొని వచ్చినారు. తద్వారా ఆలయ పవిత్రతకు మంట కలిపేటువంటి కార్యక్రమం చేశారు. మేము స్పష్టంగా చెప్పినాం, మా హయాంలో ఏ రకమైనటువంటి పొరపాటు జరగలేదని. జరిగింది ఏదైనా ఉంటే అది చంద్రబాబు గారి హయాంలోనే జరిగి ఉండాలి తప్ప మా హయాంలో జరగలేదని, మేము పాపం చేసి ఉంటే ఎంత శిక్షకైనా మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని, ఏ విచారణకైనా మేము రెడీగా ఉన్నామని, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని కూడా మేము డిమాండ్ చేయటం జరిగింది. కానీ చంద్రబాబు గారు తను కూర్చోమంటే కూర్చునేటువంటి సిట్టును ఏర్పాటు చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు గారికి ఒక మంచి బుద్ధి ప్రసాదించమని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుంగు చెల్లి అయినటువంటి గంగమ్మ తల్లి ఆలయానికి వచ్చి మేమందరము కూడా ఎంపీ గారు, శాసనమండలి సభ్యులు, మేయర్ గారు, మా కార్పొరేటర్లు, ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించమని ప్రార్థించటం జరిగింది. ఎంత అన్యాయం అంటే చివరకు మా నాయకుడిని వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా రాకుండా చేసినారు. నిన్న మా కార్యకర్తలకందరికీ కూడా పెద్ద ఎత్తున వేలాది మందికి నోటీసులు ఇచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురి చేసి, మరోవైపున తెలుగుదేశం, బీజేపీ, జనసేన గూండాలను విచ్చలవిడిగా తిరిగేటట్టుగా చేసి వాళ్ళు నేరుగా జగన్ వస్తే అడ్డుకుంటాము, ఎవరొస్తారో చూస్తాము, ఎంతకైనా బరితెగిస్తాము అని చివరకు ఆయన ప్రాణానికి కూడా అపాయం కలిగించే విధంగా ప్రయత్నించినారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయనను ఈ రోజున డిక్లరేషన్ మీద సంతకం చేయాలా అని కోరటమే ఒక హాస్యాస్పదం. ఈ రోజున అలా కోరే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకులతో దర్శనం చేసుకున్నప్పుడు రంగనాయకుల మండపంలో హాయిగా వచ్చి ఫోటోలు దిగుండారు. వీళ్ళంతా కూడా రంగనాయకుల మండపంలో అంటే వీళ్ళ స్థాయి, వీళ్ళ యొక్క 2 నాల్కల ధోరణి దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ ప్రాబల్యం పొందటానికే తప్ప మరొకటి కాదు. అలాగే చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి సభ్యులు